అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి పెసర సాగుకు అనువైన రకాలు, సాగులో యాజమాన్య పద్ధతులు, టమాటాలో గుండు సూది పురుగు లేదా పిన్వామ్ నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. స్వల్పకాలంలో అంది వచ్చే అపరాల పంటలు మినుము, పెసర. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ వేయదగ్గ పంటలివి. నేలసారం పెంచేందుకు, పంటల సరళిని కూడా మార్చుకునేందుకు ఈ అపరాల పంటలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన రైతులు వేసవి పంటగా పెసర సాగు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. పెసర 55 నుంచి 60 రోజులకే అంది వస్తుంది. ఫిబ్రవరి నుండి మార్చి మొదటి వారం వరకు పెసరను విత్తుకునే అవకాశం ఉంది. వేసవికి అనుకూలంగా ఉండి చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాలను ఎన్నుకుంటే పెసర నుంచి ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి పెసర సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలను తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త డాక్టర్ కె లక్ష్మణ్. ప్రస్తుతం ఈ యొక్క ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ యొక్క అపరాల్ని 1 లేదా 2 దుక్కులు దున్నుకొని మనం ఈ యొక్క విత్తనాన్ని పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా వేసవిలో తక్కువ కాలంలో వచ్చేటువంటి పెసరకి అనుకూలంగా ఉంటుంది మినుము పంట కంటే. వేసవిలో మనం సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకాలు ఏమిటనేది ఒకసారి చూసుకున్నట్లయితే LGG 407 అనే రకం, ఇది చాలా రోజుల క్రితం విడుదలైనటువంటి రకం, మన లామ్ ఫామ్ నుంచి విడుదలైంది. ఇది 65 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది వేసవిలో పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా LGG 460 అనే రకం, ఇది కూడా 65 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తుంది. అంతేకాకుండా TM 96-2 అనే రకం మనకు అందుబాటులో ఉంది. ఇది కూడా 60 నుంచి 65 రోజుల్లో కోతకు వచ్చి మంచి దిగుబడి ఇవ్వగలిగిన రకము. దీంతోపాటు IPM 2-14 అనే రకం కూడా ఉంది. ఇది కూడా 60 నుంచి 65 రోజులు కోతకు వస్తుంది. WGG 42 55 నుంచి 60 రోజుల్లో కోతకు రావడమే కాకుండా ఈ యొక్క పల్లాకు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాబట్టి విత్తనం అందుబాటులో ఉన్నట్లయితే ఈ రకాన్ని కూడా మనం ఈ యొక్క వేసవిలో సాగు చేసుకోవచ్చు. దాదాపు ఎకరానికి ఒక 6 నుంచి 7 కిలోల విత్తనం మనకు అవసరం ఉంటుంది. ఒక 2 లేదా 3 దుక్కులు చేసి సమాంతరంగా వచ్చే విధంగా జల్లుకోవచ్చు. లేదంటే ఏదైనా గొర్రెతో కానీ లేదంటే ఒక తాడు కట్టి కానీ కూడా మనం వరుసల్లో వచ్చే విధంగా కూడా విత్తుకోవచ్చు. వరుసల్లో వచ్చే విధంగా విత్తుకునేటప్పుడు వరుసకి దాదాపు ఒక 10 అంగుళాల దూరము, మొక్కకి ఒక 3 నుంచి 4 అంగుళాల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే వేసవిలో అపరాలు సాగు చేసినప్పుడు రసం పీల్చే పురుగులు ఎక్కువగా మనకి ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనే మందుని మనం ఒక రోజు ముందు విత్తన శుద్ధి చేసుకొని మరుసటి నాడు ఈ యొక్క విత్తనాన్ని పెట్టుకోవాలి. దీంతోపాటు దీనికి మ్యాంకోజెబ్ అనే మందుని అయితే 2.5 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కూడా పట్టించుకోవచ్చు. ఈ యొక్క పెసర మినుము సాగు చేసినటువంటి రైతులు వేసవిలో మనకి చెరువుల్లో అందుబాటులో నీరు ఉన్న దగ్గర ఒక 15 రోజులకు ఒకసారి కనీసం నీటి తడులను ఇవ్వాలి. అయితే మొదట మన విత్తన సమయంలో ఇచ్చిన తర్వాత అది దాదాపు 15-20 రోజుల వరకు సరిపోతుంది. కాబట్టి పూత వచ్చిన తర్వాత మళ్ళీ 25 రోజుల సమయంలో ఒకసారి, అదేవిధంగా 40 రోజుల సమయంలో ఒకసారి తప్పనిసరిగా నీటి తడులు ఇవ్వాలి.
ఈ విధంగా ఇచ్చినట్లయితే మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ నీటి తడులు ఇవ్వలేని పక్షంలో నేల నుంచి ఈ యొక్క మొక్కలు పోషకాలను తీసుకోలేవు. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క నీటిలో కరిగేటటువంటి ఎరువు 319 నత్రజని, భాస్వరం మరియు పొటాషియం కలిగినటువంటి 319 అనే ఎరువు 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని తొలి దశలో అంటే విత్తిన 15 నుంచి 20 రోజుల సమయంలో ఒకసారి ఈ యొక్క పొటాషియం నైట్రేట్ అని దొరుకుతుంది. దీన్ని 13-0-45 అంటాము. ఇది కూడా పిందె వచ్చిన తర్వాత ఒకసారి అంటే పెసర్లో 35 నుంచి 40 రోజుల సమయంలో ఒకసారి 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు నీటి ఎద్దడి నుంచి మొక్కను కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కలుపు యాజమాన్యం కూడా ప్రత్యేకంగా ఏంటంటే మనకి నీటి వనరులు చాలా తక్కువగా సమ్మర్లో ఇస్తాం కాబట్టి ఈ యొక్క కలుపుని సమర్థవంతంగా యాజమాన్యం చేసుకున్నట్లయితే మనం ఇచ్చే పోషకాలు కానీ నీరు కానీ కేవలం మొక్కకే అందడానికి అవకాశం ఉంటుంది. విత్తే సమయంలో అయితే ఈ పెండిమిథాలిన్ అనే మందుని 750 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని ఎకరా పొలంలో 48 గంటల లోపు ఈ యొక్క పిచికారి చేసుకుంటూ వెనక్కి నడుచుకుంటూ వచ్చినట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో మనం చేయలేకపోయినట్లయితే విత్తినటువంటి 15 నుంచి 25 రోజుల సమయంలో ఈ కలుపు మొలకెత్తిన తర్వాత కలుపుని మనం యాజమాన్యం చేసుకోవచ్చు. కలుపు మొలకెత్తిన వెంటనే ఒకవేళ గడ్డి జాతి కలుపు పంటలో ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క ఫినాక్సిప్రాపి ఇథైల్ అనే మందు దొరుకుతుంది. 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం 1 ఎకరా పొలంలో పిచికారి చేసుకోవాలి. ఈ యొక్క గడ్డి జాతితో పాటు అన్ని రకాలైన వెడల్పాటి కలుపు కానీ ఉన్నట్లయితే ఇమాజితపైర్ అనే మందుని 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలంలో పిచికారి చేసుకోవాలి. సస్యరక్షణకు చూసినట్లయితే వేసవిలో సాగు చేసేటటువంటి అపరాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. మొక్కని తొలి దశలలో ఈ ఆకుల్ని నుంచి రసాన్ని పీల్చివేయడము, చిత్తపురుగులు అయితే ఆకుల్ని రంధ్రాలు చేయడము చేసి నష్టపరచడం జరుగుతుంది. దీని నివారణకు తప్పనిసరిగా విత్తనం పెట్టినటువంటి తొలి 15 నుంచి 20 రోజుల సమయంలో ఈ యొక్క ఎసిఫేట్ అనే మందుని 200 గ్రాములు లేదంటే క్లోరిఫైరిఫాస్ అనే మందుని అయితే 500 మిల్లీలీటర్లు కానీ 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలంలో పిచికారి చేసుకోవాలి. ఏదైతే ఈ యొక్క ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం కారణంగా వేసవి కాలంలో పల్లాకు తెగులు కూడా ఎక్కువగా వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క రసం పీల్చే పురుగులైన తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 200 గ్రాములు కానీ లేదంటే 500 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ కానీ పిచికారి చేస్తాము. అయితే పల్లాకు తెగులు 1-2 మొక్కలు మొదట ఆశించినప్పుడు ఆ మొక్కలను పీకివేసి నాశనం చేసినట్టయితే దీని వ్యాప్తి చాలా వరకు మనం అరికట్టవచ్చు. ఈ విధంగా ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సకాలంలో అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏడాది పొడవునా సాగయ్యే కూరగాయల పంటల్లో టమాటా ఒకటి. అయితే గత 3-4 సంవత్సరాలుగా పిన్వామ్ అనే చీడ వల్ల నాణ్యత దెబ్బతింటోంది. సూది మొనంత రంధ్రం చేసి నష్టం కలిగిస్తుంది కాబట్టి దీన్ని గుండు సూది పురుగని పిన్వామ్ అని అంటారు. వేసవి పంటకు దీని నష్టం అధికంగా ఉంటుంది. కాయ నుండి నీరు కారటం, మెత్తబడిపోవటం దీని ప్రధాన లక్షణం. టమాటాలో పిన్వామ్ చేసే నష్టం నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్. ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో టమాటా పంట అనేది ముఖ్యమైనది. ఈ యొక్క టమాటా పంటను ఎక్కువగా ఆశించేటటువంటి చీడలు చూసుకున్నట్లయితే ఈ ఆకుముడత పురుగు లేదా గుండు సూది పురుగు, దీన్నే పిన్వామ్ అని కూడా అంటారు. ఒక రెక్కల పురుగు అనేది మనకు ఆకుల యొక్క అడుగు భాగాన గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్లలు తొలి దశ లోపల లేత ఆకుల మీద ఉండేటటువంటి పత్రహారితాన్ని గోకి తినడం, అదేవిధంగా బాగా ఎదిగినటువంటి లార్వాలు అప్పుడే ఏర్పడుతున్నటువంటి పూతను ఆశించడం వలన పూత రాలిపోవడం, అంతేకాకుండా ఈ యొక్క ఇంకా బాగా ఎదిగినటువంటి లార్వాలు కాయల లోపలికి చొచ్చుకొని పోయి ఆ కాయల లోపల ఉండేటటువంటి గింజలను తినడం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ టమాటా లోపల ఈ యొక్క ఆకుముడత పురుగు లేదా పిన్వామ్ ఆశించినప్పుడు
టమాటా లోపల మనం గమనించేటటువంటి లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకుల మీద చారలు కనిపించడం, అంతేకాకుండా మనకు పూలు మరియు పూమొగ్గలు రాలిపోవడం, కాయల మీద నిర్దిష్ట ఆకారం లేని రంధ్రాలు పడడం అనేది ఈ 3 లక్షణాలు కనిపించినట్లయితే మనకు తప్పకుండా మన యొక్క పొలం లోపల ఈ యొక్క ఆకుముడత పురుగు లేదా పిన్వామ్ ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ యొక్క పిన్వామ్ అనేది మనకు టమాటా పంటల లోపల అన్ని భాగాలను అంటే ఆకును, లేత కొమ్మలను, పూమొగ్గలను మరియు కాయలను టమాటా లోపల అన్ని భాగాలను ఆశించి దగ్గరగా మనకు 35 నుంచి 65% వరకు నష్టపరుస్తుంది. కాబట్టి ఈ యొక్క టమాటా లోపల వచ్చేటటువంటి ఆకుముడత పురుగు ఆ పిన్వామ్ రాకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట విత్తుకునేటప్పుడు తప్పకుండా లోతస్సు దుక్కులు అనేది చేసుకోవాలి. మన టమాటా పంట చుట్టూ ఒక 2 నుంచి 3 వరుసలు జొన్న, సజ్జ లేకపోతే మొక్కజొన్న అనే పంటలను వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క రెక్కల పురుగు యొక్క ఉధృతి ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వ్యాప్తి చెందకుండా అదుపు చేసుకోవచ్చు. కలుపు మొక్కలైనటువంటి వయారు బామ, తుత్తుడి బెండ, ఉమ్మెత్త అటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మనం పంట వేసుకున్న తొలి దశ నుంచే మనం ఎకరానికి ఒక 4 నుంచి 5 లింగాకర్షణ బుట్టలు అమర్చుకొని మనం ఈ యొక్క పిన్వామ్ యొక్క ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ ఒక ఎకరానికి మనం 15 నుంచి 20 పసుపు రంగు జిగురోటలను అమర్చుకున్నా కూడా ఆ పసుపు రంగుకు ఈ యొక్క రెక్కల పురుగు ఆకర్షితం అయిపోయి దానికి అతుక్కుపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తొలి దశ లోపల మనం ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకుండా ముందుగా మనం జీవ సంబంధితమైనటువంటి పురుగు మందులు వాడినట్లయితే కూడా మనకు చాలా వరకు ఈ యొక్క పిన్వామ్ ఉధృతిని తగ్గించుకోనికి ఆస్కారం ఉంటుంది. జీవ సంబంధితమైన పురుగు మందులో చూసుకున్నట్లయితే మనకు బేసిలస్ థొరంజెన్సిస్ అది 1 గ్రామ్ లీటర్ నీటికి, లేదా బెవేరియా బెసానియా అది కూడా ఒక 3 నుంచి 4 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే వేప గింజల కషాయం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనకు చాలా వరకు ఈ యొక్క పిన్వామ్ ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ యొక్క పద్ధతులు జీవ సంబంధితమైన పద్ధతులతోటి మనకు ఆ యొక్క పురుగు ఉధృతి తక్కువ కాలేదో అప్పుడు మాత్రమే మనం రసాయన మందులు పిచికారీ చేసుకోవడానికి వెళ్ళాలి. ఎందువల్ల అంటే ఈ యొక్క ఆకుముడత పురుగు ఆ పిన్వాము రసాయన మందులకు త్వరగా రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మనం పెట్టుకున్నటువంటి ఈ యొక్క లింగాకర్షక బుట్టల లోపల రోజుకు 10 నుంచి 12 పురుగులు వరుసగా 3 రోజులు పడినట్లయితే అప్పుడు మాత్రమే మనం పురుగు మందులు పిచికారీ అనేది చేసుకోవాలి. మనం ఆ పురుగు మందులో చూసుకున్నట్లయితే స్పైనోసాడ్ 0.3 ml లేదా క్లోరంట్రానోలిపోల్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క టమాటాను ఆశించేటటువంటి ఆకుముడత పురుగు లేదా పిన్వామ్ను సమర్థవంతంగా అదుపు చేసుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని మోపిదేవి, గొల్లపాలెం పరిసర గ్రామాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవాలకు బొబ్బ నివారణ టీకాలను అందిస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం ఉండే ఈ గ్రామాల్లో మేకలు, గొర్రెలు కలిపి దాదాపు 10,000 వరకు ఉన్నాయి. అయితే ప్రస్తుత సీజన్లో గొర్రెలు, మేకలకు బొబ్బ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున ముందు నుంచే టీకాల కార్యక్రమం చేపట్టాలంటూ అధికారులు వివరించారు. వర్షాకాలం, శీతాకాలంలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఒక గొర్రెకు వచ్చినా మందలోని మిగతా అన్నింటికీ వచ్చే అవకాశం ఉన్నందున జీవాల పెంపకందారులు ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలని సూచించారు. ఈ సీజన్లో గొర్రెల్లో మరియు మేకల్లో బొబ్బ వ్యాక్సిన్ అనేది వేయటం జరుగుతుందన్నమాట అండి. ఇప్పుడు ప్రతి ఒక్క గొర్రెకి, మేకలకి బొబ్బ వ్యాక్సిన్ అనేది వేయటం జరుగుతుందన్నమాట అండి. మొత్తం ఎక్కువగా చెవుల మీద, బాడీ మీద అనేది రావటం, బొబ్బ అనేది కనపడుతూ ఉంటుంది. బాగా జ్వరం ఎక్కువ తగులుతుంది. జ్వరం తగిలినప్పుడు చొంగ రావటం ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఒక్క గొర్రెకి కానీ మేకకు కానీ తగిలినా మిగతా అన్నిటికీ సోకి మొత్తం మందనంతా తీసేసేయాల్సి వచ్చే పరిస్థితి అనేది వస్తుందన్నమాట అండి. అందుకని ముందస్తుగానే ఈ సీజన్లో ముందస్తుగానే టీకాలు అనేది ఏం చేసేసుకోవటం మంచిది. అది భూమిలో ఒకసారి వచ్చి చనిపోతే గనక 8 to 10 సంవత్సరాల వరకు ఆ స్పోర్స్ అనేవి అట్లానే ఉండిపోవటం జరుగుతుంది. ఆ ఏరియాలోనే మనకి గొర్రె కానీ ఏదన్నా మేస్తే కొత్తగా వచ్చిన గొర్రెకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో ఎక్కువగా తగిలే ఛాన్స్ ఉంటుంది. సో బిఫోర్గానే మనం వేసేసుకుంటే మనకి వేసుకున్న తర్వాత ఒక 21 రోజుల తర్వాత కానీ వ్యాక్సిన్ అనేది పనిచేయటం జరుగుతుంది అనమాట అండి.
తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల రైతులు వినియోగదారులను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిపై సంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు వివరణ ఇస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఫారాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఫ్లూ కనిపించకపోయినప్పటికీ అధికారులు పటిష్ట బందోబస్తు చేపట్టినట్లు వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామని, జిల్లాలను జోన్లుగా ఏర్పాటు చేసి అధికారులు ఫారాలను తనిఖీ చేస్తున్నారన్నారు. ఉడికించిన మాంసం, గుడ్లు తినడం వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేస్తున్న సంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వసంత కుమారితో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఈ కోళ్లకు సంబంధించి బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో మాత్రమే కొంతమేరకు ప్రభావం చూపింది. ప్రస్తుతం అయితే సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఏది ఉంది, దానికి సంబంధించి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అలాంటి విషయాలను మనతో పంచుకోవడానికి సంగారెడ్డి జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం వసంత కుమారి మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆమెను అడిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ బర్డ్ ఫ్లూ అంటే అసలు ఏంటి, అది ఎందుకు వస్తుంది? బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటువంటిది, దీన్నే బర్డ్ ఫ్లూ అంటారు. సో దీని వైరల్ ఇన్ఫెక్షను. సో ఇది కంటాజియస్ డిసీజు. ఒక బర్డ్ నుంచి ఇంకొక బర్డ్కు ఈ వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా కూడా ఈ పౌల్ట్రీ ఫామ్లలో ఇది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది అని ఈ ఎవరైతే పౌల్ట్రీ యజమానులు ఎలా గుర్తించాలి? ఈ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ బర్డ్ ఫ్లూ అనేది యాక్చువల్గా వలస పక్షుల ద్వారా కానీ, లేకపోతే ఒక కోడి నుంచి సిక్ అయిన ఒక బర్డ్ నుంచి ఇంకొక బర్డ్కి ఇది వ్యాప్తి చెందుతుంది. అది వచ్చినప్పుడు ఏంటంటే అన్యూజువల్ డెత్స్ జరుగుతాయి. మోర్టాలిటీ ఎక్కువ ఉండి అన్యూజువల్ డెత్స్ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఇమీడియట్గా వాటిను ఏ వ్యాధి వచ్చింది, ఏ వైరస్ వల్ల వచ్చింది అని చెప్పేసి ఇమీడియట్గా మన అనిమల్ హస్బెండరీ వాళ్ళు పోయి చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వేరే రాష్ట్రాలలో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఉంది కాబట్టి మనం అందరం కూడా మన జిల్లా కానీ ఇంటర్ బోర్డర్ స్టేట్ దగ్గర చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టులలో వేరే రాష్ట్రం నుంచి మనకు ఈ యొక్క బర్డ్స్ ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా, అంటే సిక్ బర్డ్స్ జరగకుండా చెక్ పోస్టులు ఉన్నాయి ఇంటర్ స్టేట్ బోర్డర్లో. అవి 2 ఉన్నాయి మనకు, మోడ్గి ఒకటి, గంగవారు ఒకటి. ఆ వాటిల్లో మన యొక్క ఆర్ఆర్ టీమ్స్ వేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది సహాయము కానీ, ఆర్టీఓస్ కానీ వాళ్ళ సహాయంతో మనము వాళ్ళను అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. ఏమైనా మనకు అనుమానాస్పదంలో కూడా అవి కూడా ఎంటర్ అయినట్టు వాటిని వెనక్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు మనకు మన జిల్లాలో అయితే ఇంతవరకు నోటీస్ కాలేదు. ఈ రైతులందరికీ కూడా మేము అవేర్నెస్ తీసుకొచ్చినాము. అంటే పౌల్ట్రీ ఫార్మర్స్తో మేము మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే మేము ఆర్ఆర్ టీమ్స్, ర్యాపిడ్ రిస్క్ టీమ్స్ను కూడా మండల్ వైజు చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా పౌల్ట్రీ ఫార్మర్స్కు అవేర్నెస్ ఇచ్చారు. ఏ విధంగా అంటే ఇది ఏమన్నా ఎఫెక్ట్ అయితే అన్యూజువల్ డెత్స్ ఉంటే కూడా మాకు ఇమీడియట్గా అనిమల్ హస్బెండరీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, అక్కడ ఆర్ఆర్ టీంలు అటెండ్ అవుతారు. లేదంటే మనం ఈ యొక్క బర్డ్స్ను ఇన్ఫెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి మనకి ఏడిడిఎల్ ల్యాబ్ ఉంది. సో వాళ్ళు కూడా వచ్చి శాంపుల్స్ తీసుకొని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి కూడా పోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమన్నా అనుమానాస్పదంలో ఇన్ని బర్డ్స్ చనిపోయినాయి అంటే ఇమీడియట్గా అనిమల్ హస్బెండరీ వాళ్ళకు ఇన్ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్లో అన్యూజువల్ డెత్స్ జరిగినాయి, మోర్టాలిటీ ఎక్కువ ఉంది. సో అన్యూజువల్ డెత్స్ జరగంగానే వాటిని ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటిని తీసుకొని పోయి వాళ్ళ ఫామ్లోనే ఒక గుంత దవ్వి ఆ గుంతలో ఈ యొక్క చనిపోయిన బర్డ్స్ని వేసేసి సున్నం వేసేసేయాలి. అంతేకాకుండా ఆ ఏరియాను 1 కిలోమీటర్ వరకు రెడ్ జోన్గా ప్రకటిస్తాము ఒకవేళ ఎఫెక్ట్ అయ్యి ఉంటే నా ఫామ్లో. సో ఆ నుంచి కూడా ఒక వెహికల్ అంటే బర్డ్స్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఈ ఎఫెక్టెడ్ ఏరియా నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్లో వేరే చోటికి పోకుండా కూడా మా యొక్క టీమ్స్ ర్యాపిడ్ రిస్క్ టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ కూడా అబ్జర్వ్ చేసేసి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు కూడా ఒక ఏరియా నుంచి వేరే ఏరియాకు పోకుండా జాగ్రత్త వహించాలి. వాళ్ళ ఫామ్లో ఒక బర్డ్కి ఏదైతే ఈ కోడ్ ఉందో దానికి ఒకసారి వ్యాధి సోకింది అని గుర్తించడం ఎలా రైతులు? వ్యాధి సోకిన వెంటనే ఆ బర్డ్ ఏమైపోతుందంటే వాటికి ఫ్లూ వస్తుంది కదా, ఇమ్మీడియట్గా 24 అవర్స్లో అవి అన్యూజువల్ అంటే ఒకదాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అయిపోయి అన్నీ కూడా అన్యూజువల్ డెత్స్ ఉంటుంది, మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. సో వాటికి ఫ్లూ ఉంటుంది అంటే వాటికి కాఫ్ కానీ
పర్పుల్ డిస్కలరేషన్ కానీ ఇలాంటివి జరిగి దానికి కాఫ్ స్నీజింగ్ కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ జరిగి ఇమ్మీడియట్గా వాటికి ఊపిరాడక చనిపోతాయి. విత్ ఇన్ అవర్స్లలో కూడా అన్యూజువల్ డెత్స్ ఉంటాయి. ఆ ఫామ్లో పనిచేసే వాళ్ళు ఏం చేయాలంటే గ్లౌజులు వేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, గగుల్స్ పెట్టుకోవాలి, తర్వాత ఫుడ్ బాత్ ఉంటుంది, దాంట్లో ఫార్మలిన్ వేసుకొని వాళ్ళు ఆ ఫామ్లోకి ఎంటర్ కావాలి. వాళ్ళు ఇమ్మీడియట్గా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడున్న ఫార్మర్స్ ఇమ్మీడియట్గా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ చనిపోయిన బర్డ్ను ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ఆ పడేయడం వల్ల వైరస్ వేరే ఫామ్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అలా జరగకుండా చూసుకోవాలి. ఈ ఫ్లూ రాకోకుండా ముందే ఈ ఫామ్ వాళ్ళు, ఈ రైతులైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి ఏమన్నా మందులు కానీ ప్రిస్క్రిప్షన్ ఏమంటే ఉన్నాయా? వీటికి ఇప్పటి వరకు అంటే వ్యాక్సిన్ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఏ ఫామ్లో వైరస్ ఉందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు వేరే ఫామ్లోకి వెళ్లకుండా వాళ్ళ ఫామ్లో ఉన్న వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చనిపోయిన కోళ్ళని ఈ కొన్ని ప్రదేశాలలో ఈ చేపలకి ఎరువులుగా కూడా ఉపయోగిస్తారు. ఆ పద్ధతి చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదండి, చేయకూడదు. ఎందుకంటే చనిపోయిన బర్డ్స్ని ఇమీడియట్గా మనము ఆ ఏరియాలోనే గుంతతవ్వి పూడ్చడం, సున్నం వేయడం అని జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే వైరస్ చనిపోవడానికి ఈ యొక్క ప్రయత్నము, అవి వాటిని తీసుకుపోయి చేపలల్లో నీళ్ళల్లో వేయకూడదు. ఎందుకంటే ఆ నీళ్ళల్లో అందు వేయడం వల్ల వైరస్ అనేది వేరే పక్షులకు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావటం, దానివల్ల ఫ్లూ వస్తుంది అని కూడా చెప్తున్నారు. అంటే ఈ ఆ బర్డ్స్ని గుర్తించడం కానీ లేకపోతే వాటిని అరికట్టడం కానీ ఎలాంటివి ఏమన్నా ఉన్నాయా అవకాశం? ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి ఈ సిక్ అయిన బర్డ్స్, అంటే ఓన్లీ ఫ్లూ ఉన్న బర్డ్స్ వచ్చి అక్కడ ఉన్నటువంటి వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశం నుంచి కానీ మన రాష్ట్రంలోకి వచ్చి వాటర్ బాడీస్లో దాన్ని రెట్ట వేయడం కానీ, సెక్రేషన్స్ వేయడం కానీ, లేదా ఎక్కడన్నా ఫామ్ దగ్గర ఈ సెక్రేషన్స్ రెట్టలు వేయడం ద్వారా వైరస్ అనేది ఆ ఫామ్లో ఇమ్మీడియట్గా ఆ కోళ్ళకు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆ వలస పక్షుల్ని నివారించడానికి, అంటే మనకు తెలియదు ఆ పక్షులలో వైరస్ ఉందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి ఈ యొక్క బర్డ్స్ను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మొత్తంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ ధరలు కూడా తగ్గిపోయినాయి. అలా విధంగా చికెన్ తినొచ్చా, తినకూడదా, అలాగే గుడ్లు కూడా తినొచ్చా లేదని కొంత అనుమానం అయితే ఈ ప్రజల్లో ఉంది. దానికి ఏం చెప్తారు? దానికి ఎటువంటి అనుమానం లేదండి. ప్రజలు భయాందోళనకి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. చికెన్ మనము తీసుకొని వచ్చి బాయిల్ చేస్తాం, 102, 103 డిగ్రీల దగ్గర మనం బాయిల్ చేయడం జరుగుతుంది. ఆ బాయిల్ చేయడం వల్ల వైరస్ ఏదైనా ఉన్నా కూడా చనిపోతుంది. అటువంటి భయాందోళన ఏం అవసరం లేదు. ఎగ్ కానీ చికెన్ కానీ మంచిగా మనం తినొచ్చు, అటువంటిది ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే మనం ఉడకబెట్టి కుక్ చేసి తింటాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగల్ కానీ ఏదైనా ఉన్నా కూడా అది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఉండదు. ఈ భారీ ఎత్తున ఈ పౌల్ట్రీ ఫామ్లో ఈ కోళ్ళు చనిపోవటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏదన్నా ఈ ఆర్థిక సహాయం కానీ, నష్టపరిహారం కానీ ఏమైనా ఉంటుందా, లేకపోతే ముందస్తు ఏమైనా అప్లై చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటాయి? అంటే ప్రభుత్వము అది గుర్తించినప్పుడు ప్రభుత్వం చేయాల్సిన ఇది వాళ్ళు చేస్తారండి. మనకు అది కాకపోతే మనం జాగ్రత్తలు వహించండి మన దగ్గర రాకుండా అని చెప్పి మనం చెప్పగలము. ఈ బాయిలర్ కోళ్ళకు మాత్రమే ఈ వ్యాధి అనేది సోకుతుందా? ఇటు నాటు కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సోకే అవకాశం ఉంటుంది? ఉందండి. ఎందుకంటే బ్రాయిలర్స్ ఉంటారు, లేయర్స్ ఉంటాయి, తర్వాత బ్యాక్యార్డ్ పౌల్ట్రీ ఉంటుంది, తర్వాత పక్షులు బాతులు, తర్వాత ఈ వాటర్ పక్షులు ఉంటాయి, వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి అందరూ కూడా బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కూడా ఇప్పుడు ఫార్మ్స్ పెడుతున్నారు. సో వాటికి కూడా వచ్చే అవకాశం ఉంది. సో నీటి పక్షులు అని ఉంటాయి, నీళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి, వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వైరస్ పక్షులలో అంటే బర్డ్స్లలో దేనికైనా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఓవరాల్గా ఈ ఫ్లూ పైన ఈ ప్రజలకు కావచ్చు, రైతులకి ఏం సూచిస్తారు? రైతులు అదే ఆ ఫ్లూ రాకుండా మనం జాగ్రత్త వహించాలి. మన పౌల్ట్రీ ఫార్మ్స్లో వచ్చే అందరూ కూడా ఈ ఫుడ్ బాత్లో ఫార్మలిన్ వేసుకొని, ఫుడ్ బాత్ అని వాటర్ ఉంటుంది, దాంట్లో ఫార్మలిన్ వేసుకొని ఫామ్ ఎంటర్ అయినప్పటికి కానీ వీళ్ళు జాగ్రత్త వహించి లోపలికి వెళ్ళాలి. డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడుకోవాలి. తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. మాస్క్ వేసుకోవాలి, గ్లౌజులు వేసుకోవాలి, గూగుల్స్ వేసుకోవాలి, వాటిని పట్టుకోవడము, వాటికి ఫీడ్ ఇవ్వడము, వాటికి వాటర్ పెట్టడం అంతా కూడా పౌల్ట్రీ ఫార్మర్సే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంచి తర్వాత వాళ్ళు ఇంకో ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ ప్రజలకి ఎలాంటి అనారోగ్యం సోకదు. అలాగే ఉడికించిన చికెన్ కావచ్చు, దగ్గర గుడ్లు కావచ్చు తినడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని చెప్పి జిల్లా జాయింట్ డైరెక్టర్ వసంత్ కుమార్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఉమాముషాతో రామకృష్ణ, ఈటీవీ, సంగారెడ్డి నుంచి.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.